వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆరాధన చేసే దేవుడు మనకు తృప్తిని కలుగజేసే దేవుడు. ఈ భూలోకంలో కొంతమంది జీవితాలలో ఎంత సంపాదించినా, వారికి ఎంత సమృద్ధి ఉన్నా, వారు ఎన్ని సంవత్సరాలు జీవించినా వారి బ్రతుకు దినాలలో తృప్తి అనేటటువంటిది ఉండడం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు తృప్తిపరచాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని వాక్యం చెప్తుంది. కొరహు కుమారులు కూడా చెప్పారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని అన్నారు. ఈ భూలోకంలో ఒక వ్యక్తి దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఆ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ఎందుకనగా మన దేవుడు ఈ భూలోకంలో ఎవరికి ఏది కావాలో అది దేవుడు వారికి అనుగ్రహించి తృప్తిని కలుగజేస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది 145వ కీర్తన 16వ చరణంలో, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అని అంటున్నాడు కీర్తనాకారుడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ప్రతి మనిషిని తృప్తిపరిచేది దేవుడు. మన అవసరతలను తీర్చేది దేవుడు. మన జీవితంలో మనకు తృప్తి కలుగ చేయుట కొరకు మనకి ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే మనకు అవసరతగా ఉందో ఆ ప్రతి అవసరతలను ఆయన తీర్చి మన జీవితంలో మేలు కలుగ చేసి ఆయనే మనలను తృప్తిపరుస్తాడు. 103వ కీర్తన 5వ చరణంలో రాయబడి ఉంది, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు మనకు మేలు కలుగ చేసి ఆయన మనకు తృప్తిని కలుగజేస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు అరణ్యములోనికి వెళ్ళారు. యేసయ్య ఆయన శిష్యులు అరణ్యములోనికి వెళ్ళినప్పుడు యేసయ్య అరణ్యములోనికి వెళ్ళాడని ప్రజలు తెలుసుకొని యేసయ్యను వెంబడించి యేసయ్య ఉన్న స్థలములోనికి వెళ్ళారు. యేసయ్య ప్రజలను చూచి కనికరపడి ఆ ప్రజలలో ఎవరైతే రోగులుగా ఉన్నారో ఆయన వారిని స్వస్థపరిచి వారికి బోధించడం ప్రారంభించాడు. వారు యేసయ్య మాటలు వింటున్నారు. ఆ వింటున్న వారు సమయాన్ని మర్చిపోయారు, తిండి తినడం మర్చిపోయారు. అలా మర్చిపోయిన సమయంలో సాయంకాలం అయ్యింది. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, యేసయ్యా చీకటి పడిపోయింది, వాళ్ళు పంపించేస్తే వాళ్ళే వెళ్ళి ఎక్కడో చోట వారు భోజనం చేస్తారయ్యా, పంపించేద్దాం అని అన్నారు. యేసయ్య అన్నారు, మీరే వారికి భోజనం పెట్టండి అని అన్నారు.
ఇంతమందికి మనం భోజనం పెట్టలేము అని అంటున్నారు. మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగారు. ఓ చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. యేసయ్య వాటిని పట్టుకున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వాటిని విరిచి ఆయన నేల మీద పోసి పంచిపెట్టండి అని అన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న జనసమూహము స్త్రీలు గాని పిల్లలు గాని లెక్క వేయలేదట. పురుషులే ఇంచుమించు 5,000 మంది ఉన్నారని వాక్యంలో రాయబడి ఉంది. ఆ విస్తారమైన ప్రజలను పంక్తుల తీర కూర్చోబెట్టి యేసయ్య విరిచినటువంటి రొట్టెలను చేపలను వారికి పెట్టడం ప్రారంభించారు. వాక్యంలో రాయబడి ఉంది, వారందరూ తృప్తిగా తినగా ఇంకను 12 గంపలు ఎత్తారట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు, మనకు మేలు కలుగ చేసే దేవుడు, మన యొక్క ప్రతి కోరికను తీర్చే దేవుడు, మనకు సమృద్ధినిచ్చే దేవుడు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది 147వ కీర్తన 14వ వచనంలో, మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుచుచున్నాడు. శ్రేష్టమైన ఆహారమును దేవుడు మనకిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా తృప్తి కలగాలి అని అంటే దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆశ పెట్టుకోనండి, ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీకు అవసరమైన ప్రతి ఈవిని ప్రభు అనుగ్రహించి ప్రభువే మీకు తృప్తిని కలుగజేస్తాడు. అలా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఈ మాటలను వింటున్నారు, నీ బిడ్డల జీవితాలలో తృప్తిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి జీవితంలో మేలు కలుగు చేయండి అయ్యా. వారి అవసరతలను తీర్చండి అయ్యా. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి అయ్యా. ప్రత్యేకమైనటువంటి రీతిలో అయ్యా ఎవరైనా బలహీనులుగా ఉంటే నీ నామం పేరట స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కుటుంబాల్లో సమృద్ధిని దాయిచ్చేయండి, ప్రతి అవసరతలను తీర్చండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి అయ్యా. చంటి బిడ్డలను మీరు దీవించండి. ఈ దినమంతయు ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి, పనులలో మీరు తోడై ఉండండి. నీ బిడ్డల పక్షంగా మేలు కలుగ చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు, నా దోషము భరించి